సార్ 4 అంటేనే రాహు. మళ్ళీ రాహు మన జాతకంలో ఉండడం వల్ల ఎలాంటి పవర్స్‌ని మనం పొందుతాము? ఉండడం వల్ల లాభాలేంటి అంటారసలు? రాహు పవర్ వచ్చేసి మనకు డబ్బు పవర్ ఇస్తాడు. హ్మ్. విజన్స్‌ని ఇస్తాడు. ఒకటి ఏదన్నా పట్టుదలగా అంటే ఆ పట్టుదల గెలిపించుకుంటాడు. ఏదైనా చేయాలి, ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే కంపల్సరీ అతని కోరిక పుట్టింది అంటే ఆ కోరిక కంపల్సరీ తీర్చుకుంటారు. ఇతనికి ఏదైనా డబ్బు రావాలంటే కంపల్సరీ లాక్కొని మరీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులుంటాయి. అలాగే గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. 2 బ్యాడ్, గుడ్ 2 ఉంటాయి ఇక్కడ. అందుకనే వీళ్ళు బ్యాడ్, గుడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి వీళ్ళకు కంపల్సరీ అంటే ఈ పవర్ లేకుండా ఎప్పుడు నిస్తేజంగా ఉండి నిద్రమోహం వేసుకుని అంటారు కదా, నిద్ర తెచ్చుంటారు, ఎందుకురా నిద్రమోహం వేసుకుని ఉన్నాం, ఎందుకురా ఏం పని చేయట్లేదు అది అన్నప్పుడు ఈ రాహు పవర్ ని యాడ్ చేసుకోవాలంటే టోటల్ 49 కానీ టోటల్ 58 కానీ వీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మంగళవారం 9 ప్రదక్షిణలు చేస్తే ప్రతి మంగళవారం అది ఓం రాహువే నమః, ఓం రాహువే నమః అని తిరిగితే ఆ పవర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. 49, 58 అన్నారు కదా, అది ఫోన్ లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలా ఎలా? ఫోన్ నంబర్ టోటల్. ఓకే. ఫోన్ నంబర్ టోటల్ అనేది సెపరేట్ మళ్ళీ 14569 కంపల్సరీ ఉండాలి. అవి నేను ఇస్తాను నంబర్ ని, ప్రాబ్లం లేదు. అలాగే వీళ్ళ మ్యారేజ్ కూడా ఈ 4లో పుట్టినా సరే 4 మ్యారేజ్ చేసుకుంటే ఇంకా ఘోరం వాళ్ళకి, అస్సలు ఎక్కువైపోతుంది, ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అందుకనే మ్యారేజ్ పవర్ 19 ఉండాలి ఎవరికైనా, లేదా 10 ఉండాలి, లేదా 1 ఉండాలి. అప్పుడే చాలా బాగుంటుంది. చూసుకున్నాం అంటే సూపర్.